హాయ్ గుడ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా బాబాయ్ కలిసి మన రైల్వే కోడూరులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇది మన రెడువారిపల్లి దగ్గర అయితే ఉంది. మేము వెళ్ళే దారిలో వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. సూర్యుడు కూడా ఆల్మోస్ట్ కిందికైతే వెళ్ళిపోతున్నారు. నేను ఈ గుడికి వెళ్ళి దాదాపు 4 ఇయర్స్ అయితే అవుతుంది. తిరిగి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మా బాబాయ్ రైట్ సైడ్ అయితే తీసుకొని షార్ట్ కట్లు అయితే నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్ళే దారి అంత మంచిగా లేకపోయినా నన్ను అయితే సేఫ్గా అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. కోడూరు అయితే చాలా వరకు అయితే మారిపోయింది. నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు జాబ్ చేసి తిరిగి వచ్చినప్పటికీ చాలా అయితే మారిపోయింది. మేము ఈ గుడికి ఎందుకు వెళ్తామంటే లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవము. మేమేం వరాలు అడిగినా కాదనడనే ఒక నమ్మకము మాకు ఉంది ఎప్పటి నుంచో. అదే నమ్మకంతో ఎక్కడికైనా వెళ్తాము. ఇన్ని సంవత్సరాలకి తిరిగి అయితే గుడికి అయితే వెళ్తున్నాను నేను. గుడి లోపల చాలా ప్రశాంతంగా అయితే ఉంది. భక్తులు కూడా ఎవరు రాలేదు. ఇంకా మా బాబాయ్ టెంకాయ కోసం అయితే వెళ్ళారు. దర్శనం అయితే ప్రశాంతంగా అయితే జరిగింది. మా బాబాయ్ బొట్టు పెట్టుకోవడానికి అయితే రమ్మన్నారు. మా బాబాయ్ పెద్ద నామమే పెట్టుకున్నారు. కొద్దిసేపు అలా గుడిలో అయితే కూర్చున్నాము. గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత విశాలంగా అయితే ఉందో. మాకైతే ఈరోజు బ్యూటిఫుల్ మెమొరీ. ఇక్కడ తిరిగి అయితే వెళ్ళేటప్పుడు చందమామ ఒక సైడు, సూర్యుడు ఒక సైడ్ అయితే కనపడ్డారు. మీకు ఇలా ఎప్పుడైనా